హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర దాస్తో కలిసి కార్తీక్ వాళ్ళ టిఫిన్ సెంటర్కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ని జూపిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళకి ఈ కర్మ, ఎందుకు వీళ్ళు ఇలా బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సుమిత్ర ఎలా ఉంటుంది, టిఫిన్ నేను కూడా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఒక పార్సల్ తీసుకుని వస్తూ ఉంటుంది. అది చూసింది సుమిత్ర. అయితే వాసన బాగా వస్తుంది, టిఫిన్ కూడా చాలా బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటత్తా తినకముందే చెప్పేస్తున్నాము రుచుల కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సుమిత్ర కార్తీక్ని చూసి కార్తీక్ అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తా ఇలా ఏడుస్తున్నావు, చెప్పు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడున్న సుమిత్ర అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇలా బ్రతకడానికి నీకు బాధ అనిపించటం లేదా కార్తీక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఎందుకత్త బాధ, నాకు నా భార్య ఉంది, అలాగే నా అమ్మ ఉంది, అలాగే నా బిడ్డ కూడా ఉంది, వాళ్ళని చూసుకొని ఇదంతా బ్రతికేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సుమిత్ర మాత్రం ఏంట్రా నీ ధైర్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదిగో అటు చూడు, అదిగో నా భార్య, నా చూడు, నా ఆమె చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును దీపు అంత సంతోషంగానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం ఈ చీకటి సమయంలో అయినా నా భార్యతో కళ్ళు మూసుకొని బ్రతికేయగలను, నాకు ఆ ధైర్యం ఉంది, అలాగే నా బిడ్డ కూడా నాకు ధైర్యం అలా ఇస్తుంది అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే అత్త, మా గురించి ఏమి ఆలోచించకు, నువ్వు బాగా తిని బాగా ఉండు చాలు అని చెప్పేసి అంటాడు.